జై రాధాకృష్ణ. ఈ రోజు మనం మార్చి నెల 2026 సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు చూద్దాము. వ్యక్తిత్వం మరియు జీవిత దిశ. ఆధ్యాత్మికత, దాచిన జ్ఞానం లేదా పరిశోధనపై ఆసక్తి ఉన్న లోతైన ఆలోచన పరులు. భావోద్వేగ పరంగా సున్నితంగా ఉన్నప్పటికీ సంక్షోభాల సమయంలో మానసికంగా బలంగా ఉంటారు. జీవిత మార్గంలో పరివర్తన మరియు అంతర్గత పెరుగుదల ఉంటుంది. జీవితంలో ఆకస్మిక ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక అస్థిరత లేదా పొదుపు సమస్యలు వస్తాయి. నమ్మక వ్యవస్థ లేదా మార్గదర్శకత్వంలో గందరగోళం చోటు చేసుకుంటుంది. కుటుంబ జీవితం. కుటుంబ విషయాల్లో నిర్లిప్తత లేదా అపార్థాలు, కుటుంబ ఆకస్మిక మార్పులు లేదా సవాళ్లను ఎదుర్కోవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. తల్లితో భావోద్వేగ బంధం ఉంటుంది కానీ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇంట్లో శాంతి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. జన్మస్థలం నుండి దూరంగా నివసించే అవకాశం ఉంది. పిల్లలు తెలివైన వారు కావచ్చు కానీ భావోద్వేగపరంగా సున్నితంగా ఉండవచ్చు. పిల్లల పట్ల ఆలస్యం లేదా ఆందోళన సాధ్యం. పిల్లలకు ఆధ్యాత్మిక లేదా పరిశోధన ఆధారిత ఆసక్తులు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు. దీర్ఘకాలిక లేదా దాచిన ఆరోగ్య సమస్యల ప్రమాదం ఉంది. ఒత్తిడి, ఆందోళన లేదా నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి. పునరుత్పత్తి లేదా హార్మోన్ల సమస్యలు సాధ్యం. వివాహ జీవితం. తీవ్రమైన మరియు పరివర్తన కలిగించే వైవాహిక జీవితం. దాచిన అపార్థాలు లేదా నమ్మక సమస్యలు సాధ్యం. జీవిత భాగస్వామి దృఢ సంకల్పం లేదా రహస్యంగా ఉండవచ్చు. విద్యార్థులు. పరిశోధన, మనస్తత్వ శాస్త్రం, క్షుద్ర లేదా వైద్య రంగాల్లో మంచిగా ఉంటుంది. పరధ్యానాల కారణంగా బలమైన దృష్టి అవసరం. నిరంతర ప్రయత్నం తర్వాత విజయం వస్తుంది. ఉద్యోగస్తులు. పరిశోధన, బీమా, బ్యాంకింగ్, దర్యాప్తు పాత్రలకు అనుకూలం. కెరీర్ వృద్ధిలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాలు సాధ్యం. పోరాటాలు మరియు జీవిత పాఠాల తర్వాత అదృష్టం మెరుగుపడుతుంది. విదేశీ సంబంధాలు లేదా ఆధ్యాత్మిక మార్గం ద్వారా లాభాలు వస్తాయి. అదృష్టం హెచ్చుతగ్గులకు లోనవుతుంది కానీ పరిణతితో స్థిరపడుతుంది. వ్యాపారవేత్తలు. దాచిన లేదా పరిశోధన ఆధారిత పరిశ్రమలలో విజయం. భాగస్వామ్యాలు లేదా గోప్య ఒప్పందాల ద్వారా లాభాలు ఉంటాయి. ప్రమాదకర లేదా ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులు లేదా ప్రజా ప్రముఖులు. బలమైన సంక్షోభ నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యూహాత్మక ఆలోచన పరులు. రహస్య పొత్తుల ద్వారా లాభాలు. కుంభకోణాలు లేదా వివాదాల ప్రమాదం ఉంది. నివారణలు. అనైతిక లేదా ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. దుర్గాదేవిని పూజించండి, గణేశుడిని పూజించండి. వాక్కును మెరుగుపరుచుకోండి మరియు కఠినమైన మాటలు నివారించండి. క్రమం తప్పకుండా ఆహారాన్ని దానం చేయండి. పెద్దలను, గురువులను మరియు పితృమూర్తిని గౌరవించండి. శనివారాల్లో దాన ధర్మాలు చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. మా వీడియోస్ని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ధన్యవాదాలు.